ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మనం ఎలా దాన్ని, ఏమీ లేదు. సంకల్ప బలం. సంకల్పం అనేది మేము ఫ్యామిలీ మెంబర్సే తెలుసు మీ అందరికీ. సంకల్పం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే సంకల్పం మన ఆలోచనల నుంచి సంకల్పం వస్తుంది. సంకల్ప బలం ఉంటే కనుక భగవంతుడు సహాయం చేస్తాడు. ఆశ్చర్యపోతారు మీరు. ఇవాళ నువ్వు నిజంగానే షాక్ ఇచ్చావు మాకు. ఇన్స్పిరేషన్ ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకంటే నాకు ప్రివిలేజ్ లేదు. ఐ ఫీల్ పరిపూర్ణంగా నేను చచ్చిపోయినా కూడా నాకు ఆనందంగా ఉంది. నాకు ఎందుకనంటే నాకు ఆశ్చర్యపోయే విషయం ఒకటి చెప్పాలా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. అది నా మీద వాటి కోసం కాదు, ఈ ఇన్స్పిరేషను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ దయచేసి ఇది మనకి ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి విషయం. నాగబాబు అన్నయ్య మీరు వినాలి. ఎంత ఆనందమైన విషయం జరిగింది అని అంటే, మా కమ్యూనిటీ, నేను హిందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ అని అక్కడ కొత్త ఇంట్లో ఉంటాను. నేను కుకట్పల్లిలో హిందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్లో ఉంటాను నేను. ఇప్పుడు నేను బయలుదేరి వచ్చేటప్పుడు జరిగినటువంటి విషయం అది ఇలా మ్యాచ్ అవ్వడం. హ్యాట్స్ ఆఫ్ ది లీడర్ ఇస్ లీడర్. రాజేంద్ర ప్రసాద్ వెనకాల మెగా ఫ్యామిలీ. ఎస్ ఇలా ఉంటుంది. ఒక్కసారి బేరీజు వేసుకుని అన్నీ ఆ సీన్ కనుక మీకు ఎవరికైనా చూపిస్తే, పెద్దబ్బాయి అంటాను నేను చిరంజీవి గారిని, ఇతను కానీ నేను కానీ మేము పర్సనల్గా ఏం మాట్లాడుకున్నామో మీ అందరికీ తెలిస్తే నిజంగా మీ ఇంట్లో ఒక బిడ్డలుగా చేర్చుకుంటారు మమ్మల్ని. అయితే ఇవాళ జరిగిన ఇన్సిడెంట్, దీనికి సంబంధించి ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, నేనున్న కమ్యూనిటీలో అంటే రో హౌసెస్లో నాదొక ఇల్లు అండి. 226 నా ఇల్లు. అక్కడ 403 ఇళ్ళున్నాయి నాకు మా కమ్యూనిటీలోనండి. వాళ్ళందరూ గబగబా నలుగురు వస్తే, ఏమండి ఎప్పుడు కనపడరు మీరు మాకు, ఇలా పుసుకుని వెళ్ళిపోతూ ఉంటారు కదా, పుసుకుని వస్తూ ఉంటారు. మా పిల్లలు ఎప్పుడైనా వస్తే మాత్రం మీరు బాగా మాట్లాడతారు వాళ్ళతోటి. మీరు లేదా వాకింగ్లో మీరు ఎప్పుడైనా వెళ్తుంటే మేము ఇలా కిటికీలను చూడటమే తప్పితే మీరు ఎప్పుడు కనిపించరండి. కానీ వాళ్ళు మీరు దయచేసి 5 నిమిషాలు ఉంచవాలి, మీరు ఇక్కడ ఉంచండి అని అన్నారు. కాదని బాబు, అక్కడ ప్రమాణ స్వీకారం అంటే అక్కడ బాధ్యతలు తీసుకునే పని ఉంది, నాకు వెళ్ళాలి అంటే, వెళ్ళే ముందు మీ యొక్క ఈ ఎలక్షన్ పుణ్యమాని, ఇందాక నువ్వు అన్నావే ఈ ఎలక్షన్ పుణ్యమాని అన్నీ జరిగినాయి అని, అట్లా తీసుకుంటేనే ఇందులో థ్రిల్ ఉందని, ఊరికే తీసుకుంటే లేదని ఆ ఇన్స్పిరేషను వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి, నేను అనుకున్నాను మామూలుగా సన్మానం అంటే ఒక షాలేసి ఒక దండేసి థ్యాంక్ యూ వెరీ మచ్ కసేపు కామెడీగా నవ్వించండి అట్లా ఏదైనా అడుగుతారేమో అని అనుకున్నా. సార్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మన కమ్యూనిటీలో మినిమం $1 మిలియన్ కంపెనీలు 4 ఉన్నాయి మొత్తం కలిసి. మీరు ఆ పేదవాళ్ళకి చేస్తానన్నది ఎంత నచ్చిందంటే మాకు, మేమందరం లెక్క ఇంకా మీకు చెప్పలేకపోతున్నాను. మేమందరం ఎంత ఒక్కొక్క కంపెనీ అంటే కనీసం 25 లక్షలు వేసుకుని మేము ₹1 కోటి పైన మీకు ఇస్తున్నామండి. మీరు దయచేసి మేము సన్మానానికి పిలిచాను అని అంటే, సన్మానం అంటే మీకు ఏదో షాలేజ్ దండేస్ గురించి కాదండి. మా వంతు సహాయం మేము ఎందుకు ఇవ్వలేము సార్, మేము కూడా ఇస్తాం. మీరు అంత మంచి మనసుతో చేస్తాను అని అన్నప్పుడు మీ హానెస్టీ మాకు నచ్చింది. అని అన్నారు, ఐ లవ్ యూ. ఇలా నిజంగానే అందరికీ ఇవాళ అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్, మొత్తం అందరూ ఒక ఫ్యామిలీని చేరిపోయాం మొత్తం అందరూ. ఈవేళ మీ అందరి ముందు గుండె మీద చేసి చెప్తున్నాను, మంచి చేయటానికి ఒక సంకల్పం ఉంటే ఇంత అద్భుతం జరుగుతుంది అనడానికి ఇదే తార్కాణం. ఇలాగ ఈ మొదలైన జర్నీ మనం అనుకున్న పనులన్నీ చేయటానికి మనకి ఇన్స్పిరేషన్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజు 2 ముక్కలు చెప్తాను, మాట్లాడతా 2 నిమిషాలు. ఒక్క నిమిషం, నువ్వు వచ్చి చెప్పు. మా మొదటి హీరో రాజేంద్ర ప్రసాద్ గారు ప్రేమ తపస్సు ద్వారా నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆయన గెలవాలి అని మేమందరం కూడా చాలా కష్టపడ్డాం. ఈరోజు ఆయన అత్యధిక మెజారిటీతో గెలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈరోజు ఆయనతో పాటు గెలిచిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ ఈరోజు పొలిటికల్గా ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఆర్టిస్ట్గా ఉండే తృప్తి వేరే. ఇక్కడ మా కుటుంబంలో ఉన్నట్టుంది. సో నా తరఫున కూడా మరి అసోసియేషన్కి 1 lakh రూపీస్ డొనేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
దినేష్ అని. దినేష్ ప్లీజ్ అన్న, నువ్వు కనుక ఈ పోస్టులు నగ్గితే 50,000 ఇస్తాను నేను. ఫస్ట్ మంత్ మీరు టెన్షన్ పడక్కలేదు, దాని తర్వాత మీరు ఎలాగ సంపాదిస్తారని నాకు ఎంతో మారల్ సపోర్ట్ ఇచ్చాడు. తను ఒక 50,000 ఇస్తున్నాడు. దినేష్ ఇద్దరిని గుర్తు చేసుకుంటే కంటే బహుశా ఇంతకంటే భగవంతులు ఉంటారని నేను అనుకోను. ప్రేక్షకులను మనం ఎలా అయితే దేవుళ్ళు అని అంటామో, ప్రేక్షక దేవుళ్ళు అంటామో, వాళ్ళు లేకపోతే మనం ఎలా అయితే లేమో, ఒక మంచి జరగాలన్నా, ఒక వితరణ జరగాలన్నా రచయితలు కాకుండా ఇద్దరు రచయితలు ఒకసారి చేరితే అది తప్పదు అది. నేనా శివుడి గురించి పాడుతున్నావా? తప్పకుండా నిజంగా ఒక ఇన్స్పిరేషన్ కనుక ఒక మంచి పని చేయడానికి ప్రపంచం నేను ఎంతో నమ్మాను. ఎలా నమ్మానా అని నాకు నిజంగా ఒక పక్క నిద్ర పట్టని రాత్రులు ఉన్నాయి. ఏంటి మీరు ఏమిటంట అని నిజంగా తను చెప్పినట్టుగా ఇన్స్పిరేషన్గా మమ్మల్ని గిల్లిన మాట వాస్తవం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు గిల్లిన హేమ అనుకుంటా బహుశా. థ్యాంక్ యూ వెరీ మచ్ హేమ. ఇట్ ఈస్ ఫర్ గుడ్. ప్లీజ్ అమ్మా, ఇట్ ఈస్ ఫర్ గుడ్. మీరు గిల్లబట్టే ఇవాళ అక్కడ ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, మాకేం జరుగుతుందో, మా నమ్ముకున్న కళాకారులకు ఏం జరుగుతుందో, ఇవాళ ఈ మార్పు ఎందుకోసం వచ్చిందో, ఈ మార్పు వల్ల ఏం జరగబోతుందని మీరు అందరూ తెలుసుకుంటున్నారు. మనస్ఫూర్తిగా అన్నయ్య, నీకెప్పుడు ఎన్ని సంవత్సరాలు నీకు గౌరవం ఇచ్చిన వాళ్ళం, నీ గౌరవం నీదే, అందులో ఎప్పుడు తేడా ఉండదు. నీ గౌరవం నీదే. మేమన్నామే మేము ఒక కొత్త జనరేషన్, వీ వాంటెడ్ టు చేంజ్. మేము మారాలి, కొన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నాం. దానికి మీ బ్లెస్సింగ్స్ పరిపూర్తిగా కావాలి. ఎప్పుడు కూడా మేము మార్పును కోరుకుంటున్నాం. ఇవాళ మార్పు చేయడానికే వచ్చాం. మార్పు కోసం, మంచి కోసం అనే ఒక మంచి మాటలతో మేము ముందుకు రావడం జరిగింది. ఇవాళ అవకాశం భగవంతుడు ఇవ్వడం జరిగింది. ఆ అవకాశాన్ని మేము అందిపుచ్చుకొని, ఇది అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా స్టార్ట్ అయింది అని అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది అనేది వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోతావు నువ్వు. ఈ సాయంత్రం ఏదో ఫంక్షన్ ఉందంట కదా, సరే మాకు షూటింగ్ జరుగుతుంది. యాక్చువల్గా జబర్దస్త్ షూటింగ్లో ఉన్నారు వీళ్ళు. మేము ఒక 5 నిమిషాలు వచ్చేళ్ళొచ్చు అని అంటే, లేవాడు మొన్నే రాలేదు, నువ్వు వస్తే బాగుంటుంది అని అంటే, ఎందుకు వస్తున్నాడన్న విషయం మాత్రం మనకు తెలియదు. 5 నిమిషాలు. థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ద హోల్ తెలుగు. స్పందించే హృదయాలకి నీ స్పందన జబర్దస్త్ ఓపెన్ అయిందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మా హీరోయిన్ ఇద్దరు కూడా గొప్ప ప్రారంభాన్ని ఇచ్చారు. ఈ గొప్ప ప్రారంభం నాకు, నేను చెప్పాను ముందు నుంచే మనం ఫ్రెండ్స్, ఎన్ఆర్ఐస్ ఆల్రెడీ నాకు ఫోన్లు ఆల్రెడీ చేస్తున్నారు. మనకు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎప్పుడు మీరు రండి అని అంటే, సమ్మర్లో వస్తాము, అప్పుడు మీరు చేయొచ్చు. ఈ లోపల నా కెపాసిటీలో నేను రన్ చేస్తాను అన్నాను. మొదలైపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నేను భయపడక్కలా. భగవంతుడు ఉన్నాడు. శివాజీ, శ్రీరామ్, కాదమరి, థ్యాంక్ యూ రా. ఒక భగవంతుడి ముందు మనం ఇలాంటి నమ్మకంతో ముందుకు బయలుదేరాం. ఒక పిల్లియారపట్టి వినాయకుడి దగ్గర, అంటే విఘ్నాలు కలిగించకుండా ఉండవలసింది ఆయనదే. అసలు ఆది భగవంతుడు, ఆది దేవుడు అని అంటారు. సో ఆది దేవుడుగా ఇవాళ నమ్మవలసి వస్తుంది. ఎందుకనంటే ఇంత అద్భుతమైన సెన్సేషనల్ ఎలక్షన్ కానీ, ఎలక్షన్ కమిషన్ గారు కంగ్రాచులేషన్. ఇంత సెన్సేషనల్ ఎలక్షన్ కానీ, సెన్సేషనల్ నాకు తెలిసి వరల్డ్ వైడ్ ఎదురు చూసినటువంటి మా ఆవిడ ఏంటి ఎప్పుడు చెప్తాను ఈ రిజల్ట్ అంటది. నేను చెప్పడం ఏంటి, కోర్టు చెప్పాలి కదా అన్నాను. ఏదో తేల్చండి, లేదండి నేను తేల్చండి, నా చేతిలో ఉంటే తేలుస్తాను నేను. ఒకరు ఇవాళ నిన్న, అంటే ఇది ఎందుకు నేను ఇట్లా మిమ్మల్ని నవ్వించవలసి వచ్చింది అంటే, కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏదో ఈజ్ మేకింగ్ ఏ కామెడీ అని. కామెడీ ఈజ్ ద లైఫ్. కామెడీ లేని మీ బతుకు ఎందుకు? కామెడీ జబర్దస్త్లో ఉంటుంది. సో 35 సంవత్సరాలు నవ్వించిన వాడిని, నేను మాట్లాడే బాధలో కూడా, కష్టంలో కూడా, ఎక్కడన్నా హర్ట్ అయినా కూడా, అందులో కూడా నేను ఫన్ చేయడానికి ట్రై చేస్తాను. బికాస్ ఐ బార్న్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక గొప్ప అవకాశం. అన్నయ్య చెప్పినట్టు ఇది ఒక మంచి అవకాశం. అట్లాగే హేమ లాంటి వారు చెప్పినట్టుగా ఇది మీకు ఒక ఛాలెంజ్. అట్లాగే దానికి నవ్వటం ఎందుకు, అది కామెడీ కాదు, చంపేస్తారు. అది సీరియస్ ఎక్కువ మాట కొడద్దు. సో మేము ఇప్పుడంతా ఒక ఫ్యామిలీ అయిపోయాం కాబట్టి పర్వాలేదు. మొన్న మేము అనుకున్నట్టుగానే ఎలక్షన్ అయిపోయింది, రాజకీయాలకు సంబంధం లేదు. అందరూ ఒక ఫ్యామిలీ అయిపోయారు, మీ కళ్ళ ముందు చూస్తున్నారు. ఇక నుంచి జరగవలసింది నాగబాబు చెప్పినట్టుగా మార్పు, మంచి, ఆ మంచి వాళ్ళకి చేరటం.
ఇది మీ అందరికీ సవినయంగా నేను మనవి చేసేది ఏంటి అంటే, మేము ప్రతిదీ కూడా వీ విల్ బి కీప్ ఇన్ఫార్మింగ్ యూ. ఎందుకంటే మీడియా అంత గొప్పగా మాకు ఓపెన్ డోర్స్ ఇచ్చారు కాబట్టి మేము చేసే ప్రతి పని కూడా మీ అందరికీ తెలిసేటట్టుగా చేస్తామని ఇవాళ రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా జన్మలో ఒక కొత్త రోల్